ఎవడైనా ఈ సినిమా గురించి నెగిటివ్గా రివ్యూలు రాయాలన్నా చెప్పాలన్నా కూడా వాడికి మనసొప్పదు. హేటర్స్ని ఇంటికెళ్ళి కొడతారేమో అనే విధంగా ఈ సినిమా అయితే. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మనశంకర వరప్రసాద్ గారు పండక్కి వచ్చేశారు. మరి వినోదాన్ని తెచ్చారా? హిట్టు కొట్టేశారా? ఇక సోషల్ మీడియాలో అనిల్ రావుపూడి గురించి మీమ్స్, ట్రోల్స్ చేస్తున్నారు. ఈసారి దొరుకుతాడని. నిజంగానే ఈసారి అనిల్ రావుపూడి దొరికాడా? తెలుసుకునే ముందు ఈ మూవీ టీంకి మనం కంగ్రాచులేషన్ చెప్పాలి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అనిల్ రావుపూడి గారికి, ఈ సినిమా నిర్మాతలైనటువంటి సాహు గారికి, సుష్మిత కొనిదెల గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి, బొమ్మ అదిరిపోయింది. చాలా రోజుల తర్వాత పండగ వచ్చిందేమో అనిపించింది. యాజ్ ఏ ఒక అభిమానిగా, ఒక సాధారణ ప్రేక్షకుడిగా, అలాగే ఒక జర్నలిస్ట్గా కూడా నిజంగా నాలోని మెగా అభిమానిని చంపుకోలేకపోయాను నిన్న సినిమా నైట్ చూస్తున్నంతసేపు. డేరింగ్ డాషింగ్ సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ దాకా చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగిన ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో అదే ఈ మనశంకర వరప్రసాద్ గారు. నిజంగా అనిల్ రావుపూడి చిరంజీవి గారిని ఎలా చూపించాలనుకున్నాడు, చిరంజీవి గారు ఎలా ఉండాలి, ముఖ్యంగా ఆ వింటేజ్ లుక్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఇవన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి. ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా మనం మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందాం. చిరంజీవి గారు ఈ ఏజ్లో కూడా గ్రేస్ ఏంటి సార్ అనిపించేలాగా ఆయన యాక్టింగ్తో పాటు ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం, గ్యాంగ్ లీడర్, గరాణ మొగుడు, రౌడీ అల్లుడు. ఈ సినిమాల్లో చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాంటి చిరంజీవి గారిని మనం చూడాలని చాలా సందర్భాల్లో అనుకుంటాం. వాల్తేరి వీరయ్యలో వర్కౌట్ అయినా కూడా ఆ రేంజ్ వర్కౌట్ కాలేదని నా ఫీలింగ్. కానీ మనశంకర వరప్రసాద్లో చిరంజీవి గారి కామెడీ టైం నిజంగా నాకు గరాణ మొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్ ఇవన్నిటిని మిక్సీ చేసేసి చిరంజీవి గారిని దీనిలోకి తీసుకొచ్చారా అనిపించింది. అంత అద్భుతంగా చిరంజీవి గారు దానిలోకి మోల్డ్ అయ్యాడు. నిజంగా ఈ ఏజ్లో ఏంటి సార్ ఆ గ్రేస్ ఏంటి సార్ అనిపించేలాగా చిరంజీవి గారి యాక్టింగ్, ఆ ఫైట్స్, ముఖ్యంగా ఆ డ్యాన్స్ చూస్తూ ఉంటే నిజంగా థియేటర్లో ప్రేక్షకుడు ఒక్కడు కూడా థియేటర్లో కుర్చీలో కూర్చోలేదంటే మీరు అర్థం చేసుకోండి. నేను మొన్ననే మీకు చెప్పాను, ఏదైతే ఈ సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ వచ్చినప్పుడే చెప్పాను, ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ నాకు తెలిసింది, థియేటర్లో ప్రేక్షకుడు కూర్చోడు, కడుపుబ్బ నవ్వేలాగా, ముఖ్యంగా కామెడీ, చిరంజీవి గారి కామెడీ టైమింగ్, నయనతార సీరియస్ యాక్షన్, అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్యన వచ్చేటువంటి సీన్స్ ఏవైతే చెప్పానో నిజంగా వాళ్ళు చెప్పింది చెప్పినట్లుగా వాళ్ళు జెన్యూన్గా చెప్పారేమో అనిపించింది నాకు నిన్న రాత్రి సినిమా చూస్తున్నంతసేపు. నిజంగా ఎక్స్ట్రాడినరీగా నయనతార చిరంజీవి గారి మధ్యన ఆ కెమిస్ట్రీ కుదిరింది. నయనతార తప్ప మరే క్యారెక్టర్ను ఊహించుకోలేమో అనిపించింది. ఎందుకంటే మొదట్లో నయనతార క్యారెక్టర్ ఏదైతే శశిరేఖ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్లోకి అనుష్క శెట్టిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె వర్కౌట్ అయ్యేదే కాదు, ఆమె ఫిట్ అయ్యేదే కాదు. ఆ శశిరేఖ క్యారెక్టర్కి నయనతార పర్ఫెక్ట్గా యాక్ట్ అయిపోయింది. ఈ సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. ఇక ఆయన చుట్టూ అంటే ఆయనతో పనిచేసే మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే హర్షవర్ధన్, అదేవిధంగా జ్వాలాగా క్యాథరిన్, అలాగే గోమాటం అభినవ్ గోమాటం, నారాయణగా హర్షవర్ధన్, వీళ్ళు నిజంగా అద్భుతంగా యాక్ట్ చేశారు, కడుపుబ్బ నవ్వించారు. ఈ కాంబినేషన్లో వచ్చిన ప్రతి సీన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అలాగే చిరంజీవి గారు పీఈటీగా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. అలాగే శరత్ సక్సేనా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది, ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు. ఇక చిరంజీవి, నయనతార వీళ్ళిద్దరి మధ్యన వచ్చేటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఇక వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉంటారు, ఆ పిల్లల్ని కలుసుకోవడానికి చిరంజీవి గారు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, అలా ఒక మంచి కథను తీసుకున్నారు. దాని చుట్టూ ఎక్స్ట్రాడినరీగా ఎమోషనల్ సీన్స్ అల్లుకున్నారు. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ తాతగా నటించినటువంటి సచిన్ కేట్కర్ ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాడు. ఆ రోల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక చిరంజీవి గారి తల్లిగా జరీనా వహాబ్ గారు మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే ఈ సినిమాలో మంచి మెసేజ్లు కూడా ఉన్నాయి. అంటే ఒక భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఆ భార్యాభర్తల మధ్యలోకి ఒక థర్డ్ పర్సన్ రాకూడదని ఒక మంచి మెసేజ్ని కూడా ఇచ్చారు ఈ సినిమాలో. ఇక మనం మాట్లాడుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ గారి క్యారెక్టర్ వెంకీ గౌడ. మైనింగ్ బిజినెస్ చేసే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్.
వెంకీ గౌడ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆయన క్యారెక్టర్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ 30 మినిట్స్లో రచ్చ రచ్చ చేసి పడేశాడు. థియేటర్లో వీళ్ళిద్దరు కలిసి కనిపించిన ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం. అంత అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఈ సినిమా ఒక ఫ్యాన్స్కి కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫ్యాన్స్కే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పిచ్చగా నచ్చుతుంది. ఇక ఈ సినిమాలో మరో క్యారెక్టర్, నవ్వించే క్యారెక్టర్ బుల్లిరాజు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చేశాడు ఆ చిన్న పిల్లోడు, ఈ సినిమాలో కూడా ఉన్నాడు. అది ఎక్కడ మనకు రివీల్ చేయలేదు, అంటే కావాలని చేశారేమో అనిపించింది. ఆ పిల్లోడు కనిపించిన ప్రతిసారి మనం నవ్వుకుంటాం, సరదాగా ఉంటుంది. ఇక బాస్ ఎంట్రీ ఒక సూపర్ ఫైట్ ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తున్న సాంగ్, హుక్ స్టెప్ సాంగ్ అయితే థియేటర్లో అదిరిపోయింది. అది మనం ముందు నుంచి అనుకున్నట్టుగానే థియేటర్లో అదిరిపోయింది. అది సినిమాలో ఫస్ట్ సాంగ్. అలాగే మీసాల పిల్ల సాంగ్ కానీ, సంక్రాంతికి అదిరిపోతుందనే సాంగ్ కానీ, మరో సాంగ్ అంటే వీళ్ళు రిలీజ్ చేయని మరో సాంగ్ కూడా ఉంది ఈ సినిమాలో. అలాగే శశిరేఖ సాంగ్, 3 రాష్ట్రాలు తిరిగి 3 ముళ్ళతో ఒకటైపోతారు చిరంజీవి గారు, అదేవిధంగా నయనతార గారు. అలా సినిమాలోని సాంగ్స్ అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి. ఇప్పటికే సాంగ్స్ చాట్ బస్టర్స్ అయిపోయాయి కాబట్టి ఇక సాంగ్స్ థియేటర్లో అయితే మనకి ఎక్కడ బోర్ కొట్టించకుండా సూపర్గా అనిపిస్తాయి. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా మనకు బోర్ కొట్టదు. చూస్తున్నంతసేపు మనం ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తాం. సెకండ్ హాఫ్లో ఫస్ట్ కొద్దిగా కొంచెం నాకు స్లో అనిపించింది. ఇక ఆ తర్వాత అలాగా వెళ్ళిపోయిందంటే ఇక ఆ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది బాస్. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది క్లైమాక్స్లో కూడా మనకు పిచ్చగా నవ్వించారు. ఫైనల్గా చిరంజీవి గారి నుంచి ఎలాంటి సినిమాలు మనం కోరుకుంటామో, బాస్ను ఎలా చూడాలనుకుంటామో ఆ సినిమానైతే అనిల్ రావుపూడి కంప్లీట్గా ఇచ్చాడు. 100% కాదు, నేను చెప్పేది 1000% చిరంజీవి గారికి అలాంటి సినిమా ఇచ్చాడు. చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన పండుగ మెగా అభిమానులకు వచ్చిందేమో అనే విధంగా ఈ సినిమాని తీర్చిదిద్దాడు అనిల్ రావుపూడి. ఇక బీమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా అద్భుతంగా వర్క్ చేశాడు. చిరంజీవి గారితో పనిచేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఇలా అనిల్ రావుపూడితో పాటు బీమ్స్, అదేవిధంగా సినిమాటోగ్రాఫర్ సమీర్ రెడ్డి, అలాగే ఎడిటర్ తమ్మిరాజు, ఇలా అందరూ కూడా వాళ్లకు అప్పచెప్పిన పనిని అద్భుతంగా చేశారు. ఫైనల్గా సినిమా అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇక నా బాటం లైన్ ఏంటంటే, హేటర్స్ కూడా ఈ సినిమా నచ్చుతుంది. ఎవడైనా ఈ సినిమా గురించి నెగిటివ్గా రివ్యూలు రాయాలన్నా చెప్పాలన్నా కూడా వాడికి మనసు ఒప్పదు. ఆఖరికి వాడు ఫైనల్గా ఏం చెప్తాడంటే సినిమా బాగుంది చూడొచ్చు అనే విధంగా వాడు రాయకపోతే ఒట్టు. అలా ఉంటుంది ఈ సినిమా. అంటే హేటర్స్, చిరంజీవి గారిని విమర్శించే వాళ్ళు కానీ, చిరంజీవి మెగా ఫ్యామిలీ సినిమాలంటే నచ్చని వాళ్ళకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. కానీ వాళ్ళ అంతరాత్మకు మాత్రం తెలుసు సినిమా బాగుందని. కానీ బయటకు వేరే రకంగా చెప్తే మనం ఏం చేయలేం. అలా ఎవడైనా చెప్పినా ఇంటికెళ్ళి కొడతారేమో, అంటే ఈ సినిమా బాగలేదని ఎవడైనా అంటే హేటర్స్ని ఇంటికెళ్ళి కొడతారేమో అనే విధంగా ఈ సినిమా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. యునానిమస్గా బ్లాక్ బస్టర్ హిట్. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీ హిట్. ఈ సంక్రాంతి నుంచి ఇక కలెక్షన్ల కోత మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి గారికి ఏదైతే ఖైదీ నెంబర్ 150 తర్వాత సరైన సినిమా పడలేదు అంటే, బాస్ అంటేనే ఒక రేంజ్, అలాంటి బాస్కి ఒక రేంజ్ సినిమా పడలేదని చాలామంది అభిమానులు ఫీల్ అవుతుంటారు కదా. వాళ్ళందరి ఆకలి తీర్చిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఎంజాయ్ చేస్తారు, కడుపుబ్బన అవుతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సంక్రాంతి పండుగతో పాటు మనకు మెగా పండుగ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వకపోతే నన్ను అడగండి.